పుష్ప నిజంగా పుష్ప సినిమా ప్రతి విషయంలోనూ వైరల్ అవుతూనే ఉందండి. నిజంగా చూస్తే కనుక ఆ పుష్ప మ్యానియా అనేది ఎలా ఉందంటే మొత్తం యావత్తు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భయంకరమైనటువంటి ఒక మ్యానియా అయితే కనుక సృష్టించింది. నిజంగా పుష్ప 2 ఏదైతే ఆ సినిమాలో ఉండే డైలాగులు దాని మీద ఒక చిన్న సైజు వారు జరుగుతుంది బయట. ఎలా అంటే వైసీపీ నాయకులు అయితే మాత్రం అసలు వాళ్ళ ఆనందాలకి వాళ్ళ అసలు అవధులే లేవు, అసలు అడ్డే లేదు ఇక వాళ్ళ ఆనందానికి. పుష్ప 2లో కొన్ని డైలాగులు ఎందుకు వారులా ఉన్నాయని అంటే కనుక ఆ డైలాగులు అంటే ఒకసారి చెప్తాను. ఎవడ్రా బాస్, ఎవడికి బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. విన్నారు కదా, ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. పావలా పెర్సెంట్ వాటాగాడివి, ఏంట్రా నీ మాట వినేది, పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ ఎదవలకి, కాబట్టి ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్. ఇలాంటి డైలాగులు మనం మామూలు కదన్నమాట. తర్వాత ఇంకో డైలాగ్ ఉంది ఏంటంటే, రేయ్ నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకుపోయి అక్కడ గుండు కొట్టిస్తా. ఇలాంటి కొన్ని డైలాగులు దేని నుంచి దేనికో ఇంటర్ కనెక్షన్ ఉందేమో నిజంగా అన్నట్టుగా ఉన్నాయి డైలాగులు. వాస్తవంగా ఏంటంటే ఆ కథకి తగ్గట్టుగా రాసుంటారేమో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ దీన్ని ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఎలాంటి డైలాగులు కొంతమందికి ఏదో ఇంటర్ కనెక్షన్ ఉన్నట్టు, ఇంటర్ లింక్స్ ఉన్నట్టు ఆ డైలాగుల్ని బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు పుష్పాడులో కొన్ని చోట్ల అయితే కనుక మీరు నమ్మరు. నిజంగాను కొంతమంది జనసేన నాయకులే, పేరు మోసిన నాయకులే చాలా చోట్ల ఈ సినిమాని ఆడినేమో, ఈ సినిమాని ఆపుతాం అని ఎలాగైతే పబ్లిక్గా వీడియోలు పెట్టి మరీ కూడా చేశారో దానికి మించి ఇది మరీ దారుణంగా దూసుకుపోతుందండి బాబు. కాబట్టి పుష్ప అసలు ఏంట్రా బాబా జనం ఏంటి నిజంగా అసలు ఎలా అంటే రాష్ట్రాలు మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎలా ఉన్నాయంటే ఒక భయంకరమైన మ్యానీ అయితే కనుక ఉందన్నమాట. ఎలా ఫుట్బాల్కి ఏదో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఫుట్బాల్ ఫేవర్ అని ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా అయితే కనుక పుష్ప 2 మాత్రం భయంకరమైనటువంటి ఒక పిచ్చలో ఉంది, మనం మామూలు కాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదైతే థియేటర్లలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత షో పడగానే అసలు వాళ్ళ జనాల మధ్య అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి. ఇది ఇప్పుడు రాజకీయం గురించే మాట్లాడడం మనకు ఫస్ట్ నుంచి అలవాటు. రాజకీయం ఉంది కాబట్టే ఈ టాపిక్ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి పుష్ప 2 గురించో లేకపోతే సినిమాల గురించో నేను చెప్పడానికి ఈ వీడియో చేయాలి. కానీ ఆ సినిమా, ఆ ప్రజెంటేషను, దాని చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉందనేది మీకు చెప్పడం కోసం ఈ చిన్న 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చా. కాబట్టి ఎలా అంటే పుష్ప 2 ఉన్న అన్ని థియేటర్లో కూడా, మ్యాక్సిమం అన్ని థియేటర్లో కూడా వైసీపీ జెండా ఎగురుతూనే ఉంది, ఎగరేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది మ్యాక్సిమం 2 రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులకు కానీ సామాన్యులకు కానీ ఏం అర్థం కావట్లా. పుష్పతోటి వైసీపీ మానియా ఏదైతే ఉందో, వైసీపీ క్రేజ్ ఏదైతే ఉందో బేభత్సంగా మాత్రం చూపిస్తున్నారండి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొన్ని చోట్ల కొన్ని ఫ్లెక్సీలు అయితే వెలిసినాయి పెద్ద పెద్ద మెయిన్ సిటీల్లో. కానీ ఆ ఫ్లెక్సీల గురించి కూడా చాలామంది గొడవలు పడుతున్నారు. ఎలా అంటే ఓడిపోయినా సరే, మంచి చేసినా సరే, ఏంటి ప్రజల్ని గెలుచుకునే ఎమ్మెల్యే తాలూకా మేమని కొంతమంది, అలాగండి ఎలా అంటే పుష్ప ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆయన ఫోటోని ఒకదాని మీద, తర్వాత పక్కనేమో వైఎస్ జగన్ గారి ఫోటో వేసి, ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళ ఫోటోలు వేసి, ఇలాంటి ఫ్లెక్స్లు మాత్రం చాలా వెలిసాయి. వీటి మీద పెద్ద దుమారమే జరిగింది, కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. కాబట్టి కొన్ని చోట్ల కొట్టుకున్నారు ఈ ఫ్లెక్సీల విషయంలో. మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది. కాబట్టి పోలీసులు వెళ్ళి సర్దుబాటు చేసి కొన్ని ఫ్లెక్సీలు తీసేయడం ఇలా చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? పుష్పతోటి మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొలిటికల్ టర్న్ తీసుకుంది పుష్ప సినిమా, అది మాత్రం వాస్తవం. కాబట్టి లేకపోతే సినిమా థియేటర్లో పార్టీల జెండాలు ఎగరేయడం ఏంటి, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనం కన్నీ విని ఎరుగున్నాం. కానీ అది జరుగుతుంది నిజంగా. అసలు ఆ రభసే వేర్లే, ఇంకెన్ని చెప్పుకున్నా ఒకటే. కానీ ఓకే, అది విషయం నేను చెప్పాలనుకుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్, అంతేగాని మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. 100% కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.